షర్మిల రీఎంట్రీతో ఏపీ రాజకీయాలు మారిపోయాయా? అన్నపై చెల్లి, చెల్లిపై అన్న విమర్శలతో అన్నా చెల్లెళ్ల వార్ షురు అయిందా? అన్నను జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తున్న షర్మిల మున్ముందు మరింతగా విరుచుకుపడడం ఖాయమా? చెల్లిని చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అంటున్న జగన్ కూడా మున్ముందు చెల్లిపై విమర్శల డోసు పెంచనున్నారా? ఇంతకు అన్నా చెల్లెళ్లది రాజకీయ వైరమా, డ్రామానా? ఏపీలో అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ వైరం ముదురుతోంది. జగన్ రెడ్డి అంటూ చెల్లి షర్మిల అన్నపై దండెత్తుతుంటే చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ షర్మిల అంటూ జగన్ విమర్శిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య వార్ షురు అయిందని, రాజకీయాల్లో అన్నా చెల్లి అన్న బంధాలు అనుబంధాలు ఏమీ ఉండవని, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న నానుడిని గుర్తు చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి అన్నా చెల్లెళ్లు డ్రామా ఆడుతున్నారని ఆరోపించేవారు కూడా లేకపోలేదు. వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు అన్న జగన్ పన్నిన వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు దగ్గర్నుంచి చూసిన వ్యక్తి షర్మిల. నేను జగనన్న వదిలిన బాణాన్ని అనే షర్మిల ఇప్పుడు అన్నకే బాణాన్ని గురిపెట్టింది. అన్నదమ్ముల సవాల్కి బదులు ఇప్పుడు అన్నా చెల్లెళ్ళి సవాళ్లు తెరమీదకు రాబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు అన్న జగన్ పన్నిన వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు దగ్గర్నుంచి చూసిన వ్యక్తిగా ఇప్పుడు ఏపీ రాజకీయ తెరపైకి వచ్చారు షర్మిల. ఆవేళ జగన్ను వెనుకుండి నడిపిన శక్తుల్లో, వ్యక్తుల్లో సగం మంది కూడా షర్మిల పక్కన ఉన్నారు. ఇప్పుడు వస్తూనే అన్నపై రాజకీయంగా నిప్పులు చెరుగుతూ వచ్చింది షర్మిల. పార్టీలోకి వస్తూనే జగన్కి వ్యతిరేకంగా షర్మిల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత నేరుగా జగన్ని టార్గెట్ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ప్రమాణ స్వీకారం రోజునే షర్మిల అన్న జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తన సొంత లాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రోజు పోరాటాలు చేశారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారని, 3 కాదు 1 కూడా లేదన్నారు. జగన్ పాలనలో పరిశ్రమలు రాలేదని, కనీసం రోడ్లు కూడా వేయడం లేదని జగనన్న బాణం రివర్స్ అయ్యారు. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదని, తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. అయితే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న షర్మిల ఊహించినట్టే ఏపీ సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా జగన్ కూడా చెల్లిపై సెటైర్లు వేశారు. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్నపై విరుచుకుపడుతున్న చెల్లెలికి ఆ అన్న తిరిగి బదులిచ్చేశారు. ఆమెను చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అంటూ చెనుకులు విసిరారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ చురకలంటించారు. ఇలా అన్నపై చెల్లి, చెల్లిపై అన్న ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి మున్ముందు ఈ ఇద్దరి మధ్య విమర్శల మోతాదు ఏ స్థాయికి చేరుతుందో అన్నది.